ఆపరేషన్ చేసినప్పుడు అంటే మత్తు సరిగా ఎక్కకపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది. పెయిన్గా ఉండటంలో అది కత్తెర కుచ్చుకుంది. నేను గట్టిగా కేకలు వేసాను. కేకలు వేస్తే వాళ్ళు అరవబాకమ్మ అని ఒక చిన్నగా చంపేసి కొట్టారు. ఎవరమ్మ కొట్టింది? ఆయా ఆంటీ కొట్టింది చంపేసి. నేనైనా ఏడ్చాను, గట్టిగా కేకలు పెట్టాను, బయలాను అని చేశాను. కత్తెర పుచ్చుకున్నప్పుడు గట్టిగా ఎత్తే కొట్టారు. వాళ్ళు నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను, గట్టిగా కేకలు పెట్టి తగ్గించి అంతా. వాళ్ళు అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా? సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము. మీకు నొప్పి అంతా వస్తా ఉందా? నొప్పి అంటే సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది, గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పట్టింది. ఈ 9 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి. మళ్ళీ డాక్టర్ మీరు ఏమైనా వెళ్ళి అడిగారా? అంటే ఆశా వర్కర్ అని ఆంటీ మనం తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను 2 రోజులు. మీటింగ్ ఏదో ఉందని రాలేదామా. తర్వాత నిన్న వచ్చి చూసి అది సీమ్గుల్లా అని చెప్పేసింది. వెళ్ళారు వాళ్ళు. నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో గట్టకి మిస్టేక్ అయితే మేము పెద్ద ఆపరేషన్ చేస్తున్నాం, మాకు కాలేదా మరి? వాడికి 3 చేయించుకున్నాం మేము కూడా ఆపరేషన్ లో. డాక్టర్ ఇప్పుడు ఏమంటున్నారమ్మా? మిస్టేక్ అయింది అంటున్నారు. మళ్ళీ ఆపరేషన్ చేస్తామన్నారు. అది ఆపరేషన్ కాదు, ముళ్ళు లాగా తెస్తాము, ముళ్ళే అది అని మాట్లాడుతున్నారు. ఎక్స్రే ఎవరు తీశారు? ఎక్స్రే బయట తెప్పించారు. తెలియదు కదా, ఆయన అయితే తెలుసు. ఆయన వచ్చినట్టు ఆయన్ని అడిగారు. ఆర్ఎంపీ అని చెప్పాడు కాబట్టి